రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక సిఎస్ఐ చర్చిలో యేసుప్రభు జన్మదినమును పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలతో, ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సిఎస్ఐ చర్చి సభ్యుల ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు ఆల్బర్ట్, సునీల్, ప్రవీణ్, జయకుమార్, జయరాజ్ భాస్కర్ రావు, జాన్ వేస్లీ మరియు చర్చి ఫాస్టర్ ఎబినేజర్ రాజు, కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, కూనా సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మహేష్, శాంతి తదితరులు పాల్గొన్నారు. కుమారుడిగా ఈ లోకంలో శిశువు పోయిన సంవత్సరం మనం క్రిస్మస్ జరుపుకున్నాం. ఈ సంవత్సరం అది పాత పండుగ అని అనుకోవడానికి వీలు లేదు. ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క మహోన్నతమైన సన్నిధిలో ఆత్మీయ పునరుజ్జీవానికి సంబంధించినటువంటి పుట్టుక, ఆత్మీయ పునరుజ్జీవానికి సంబంధించినటువంటి అవతార ప్రత్యక్షత దేవుడు నీకు మరలా 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 కలగజేస్తున్నాడు. ఎందుకంటే నీ ఆత్మీయ ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత భీకరమైన భయముతో కూడుకున్నటువంటిది. దేవుని ప్రియమైన వారులారా, ఆ భయమును చీల్చి ఆ భయమును అంతటిని కూడా మానవుని యొక్క జీవితంలో తీసివేసి ఒక నూతనమైనటువంటి ఆ యొక్క జీవపు వెలుగును మానవాళి మీద ఉదయింపచేయటానికి యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో ఈ లోకానికి ఒక నూతనమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మానవుని యొక్క జీవితంలో నింపింది అనేటటువంటి సత్యాన్ని దేవుడు ఈ సందర్భంలో సమాధులలో తిరుగుతూ మరి ఏ రకంగా మరి మానవునితో సంబంధాలు లేకుండా ఉన్నాడో అక్కడ దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అలాంటి స్థితిలో మానవ జీవితం ఉంది. ఆ భయాన్ని మేమందరం కూడా నీ కృపను పొందుకొని ఈ లోకంలో మాత్రమే ఉనికి కలిగి ఉండి సజీవత్వంతో ప్రభా నిన్ను ఆరాధించుటకు, నేను ఘనపరచుటకు, ప్రభా నిన్ను మహిమపరచుటకు మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. మమ్మల్ని మా సమాజంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని క్షేమమును, భద్రతను, శాంతి సమాధానములను మాత్రం విస్తరింపజేసి మరి ఒక సంతోషకరమైన, శుభకరమైన, శాంతియుతమైన, ప్రేమతో కూడినటువంటి క్రిస్మస్ పండుగను జరిపించుకొనగలిగే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము చేరి ఆరాధిస్తూ ఉండగా సమస్త మానవాళి సంతోషాన్ని సంతరించుకొనుటకు, సమస్త మానవాళి ఆనందాన్ని కలిగి ఉండగలుగుతాం, సమస్త మానవాళి మీద నీ ఉన్నతమైన ఉజ్వలమైన ప్రభావాన్ని జీవపు వెలుగు ఉదయించుటం, ఈ మహోన్నతమైనటువంటి భక్తి విశ్వాసాలను ప్రతిష్ఠించి ఉండగా ఆత్మతో నేను ఆరాధిస్తూ ఉండగా మేము వారి యొక్క నూతన క్రిస్మస్ ఆనందాన్ని ఆత్మీయ నీ వాక్యంపై మేము దృష్టి నిలుపుటం, నీ మాటను నమ్మి విశ్వసించి ప్రభా నీ మహోన్నతమైన సత్యాన్ని గ్రహించి నీవు నిర్దేశించినటువంటి మార్గంలో మేము నడుచుటం నీవే మా కృప ప్రసాదించుమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా
ఈ క్రిస్మస్ పర్వదినాల శుభములు అందరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దివ్య అవకాశం, ఈ దివ్య తరుణం, మరి యొక్క క్రిస్మస్ పండుగ జరిపించుకోగలిగేటటువంటి ఒక గొప్ప ధన్యత మనకిచ్చినందుకు దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాను. మరి ఈ శుభ సమయాన మరి మన మధ్యలో ఉన్నటువంటి గురువులు రెవరెండ్ గాబ్రియల్ అయ్య గారిని, అదేవిధంగా మరి కమిటీ సభ్యులు, సంఘమంతటిని, ముఖ్యంగా సండే స్కూల్ యవనస్తులు, స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంలో అభినందిస్తూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దివ్య సంతోషం అందరికీ పంచేటటువంటి సాధనంగా మనల్ని ఉనికి కలగజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మరంత మాత్రం కాకుండా మన మధ్యలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులను కూడా నేను క్రిస్మస్ పర్వదినాన, పండగ దినాన వారికి కూడా శుభములు, శుభాకాంక్షలు ఈ సందర్భంలో తెలుపుతూ ఉంటున్నాం. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఉజ్జీవం ఏదైతే ఉందో, మనం ఉనికి కలిగి ఉన్నటువంటి మానవాళి దానిని కలిగి ఉండగలగటానికి దేవుడు ఒక తరుణం అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. మరి ఈ తరుణాన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఈ క్రిస్మస్ పర్వదినం యొక్క ఆంతర్యాన్ని మరి ఒకసారి గ్రహించగలిగటానికి దేవుడు కృపనిచ్చి ఉంటున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ శుభములు మీకు తెలుపుతూ ఉంటూ ఉన్నాను. బట్టి ఆనందాన్ని బట్టి క్రీస్తును ఆరాధించగలిగేటటువంటి ఒక ధన్యకరమైనటువంటి శ్రేష్టమైన జీవితం దేవుడు ఈ తరుణమందు మనకిచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనం అందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి క్రిస్మస్ పర్వదినాన, ఈ పండుగ దినాన దేవుడు మన కొరకై నిర్దేశించినటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి మన లిటర్జీ కమిటీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అంశము నీతి సూర్యుని నూతన ఉదయం. నీతి సూర్యుని నూతన ఉదయం, ఎ న్యూ డాన్ అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం ధ్యానించడానికి దేవుని సన్నిధి కాబట్టి మనందరూ అక్కడ వెళ్ళారు కాబట్టి వారి పక్షాన మీ ముందుకు వచ్చినాం. మరి మీ అందరూ ఇన్ని సంవత్సరాలు మాతో ఉండి మీరు ఈ నడుస్తారు కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ మా నాయకుడికి, మా నాయకురాలకు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన చర్చి యాజమాన్యానికి మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. సంగారెడ్డి నియోజకవర్గంలో 325 చర్చిలు ఉన్నాయి. 325 చర్చిలకి నిన్న కేక్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. అందులో భాగంగా ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. మరి ఈరోజు డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు సిఎస్ఐ సంగారెడ్డి చర్చిలో మరి జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారి తరఫున మేము ఇక్కడ వచ్చి మా క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని ప్రతి చర్చుకు సుమారు 300 చర్చిలకు నిన్న మా నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు కేకులు పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలు, అన్ని మతాలు సెక్యులర్గా ఉండి సమైక్యంగా ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లాలనే సిద్ధాంతంతో ముందుకెళ్లే పార్టీ. మా నాయకుడు కూడా తను రాలేరు కాబట్టి మా పార్టీ తరఫున మా తోపాజీ అనంత్ కిషన్ గారితో ఇక్కడికి వచ్చి క్రైస్తవ సోదరులందరికీ కూడా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినాము. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. స్టార్ట్ చేయనా? ఈరోజు శుభ పరిణామం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గత 2024 సంవత్సరాల క్రితం మన మానవాళి కొరకు, పాపం విమోచన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ మహా ఎత్తున భారీ క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటూ అన్ని చర్చిల్లో వచ్చేసి ప్రార్థనలు జరుపుకొని క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ వారి యొక్క దైవ సందేశాన్ని ఇచ్చిన పాస్టర్లు దైవ సందేశాన్ని ఇచ్చిన దాన్ని తీసుకొని స్వీకరించి ప్రార్థనలు జరుపుకొని వాళ్ళు కేక్ కట్ చేసి ఎంతో ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి అంతేవిధంగా అదే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా మన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జగ్గారెడ్డి గారు గత కొన్ని 20 సంవత్సరాల కింద 2004 సంవత్సరాల నుంచి 2024 సంవత్సరాలు గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా వారి
అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో తోపా జనంత్ కిషన్ గారి పర్యవేక్షణలో, అలాగే సంతు, కిరణ్ భాయ్, మహేష్ గారి, యూత్ కాంగ్రెస్ గారి నాయకులు, శ్రీకాంత్ వాళ్ళ నాయకత్వంలో ఈ యొక్క కేకులు పంపిణీ నిన్ననే జరిగింది. 325 చర్చిలకు నిన్ననే నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ 4 మండలాలు 2 మున్సిపాలిటీ వ్యాప్తంగా కేకులు అందినాయి. అంతేకాకుండా ఈరోజు వారి పేరుని వారిని స్మరిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ వారికి కూడా పాస్టర్లందరూ దైవ సందేశంలో వారికి కూడా దీవెనలు పంచుతూ వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు మన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు వసంతాల కార్యక్రమ విజయోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం గారు మరి అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారు మరి ఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. కాబట్టి వారు రాలేనందున వారి పక్షాన మన టీపీసీసీ మరియు యూత్ కాంగ్రెస్ బృందంతో ఈరోజు వచ్చేసి ప్రార్థనలు జరిపి దీవెనలు స్వీకరించినారు. అందరికీ వీరితో పాటు మేము కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.